హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ కోనసీమ రుచులు. ఈరోజు మన ఛానల్లో సొంటి ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. సొంటి మనం బయట తెచ్చుకుంటాం కదా, కల్తీలు వస్తూ ఉంటాయి, కానీ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ సొంటి తయారు చేసుకోవడానికి సున్నం నీరు కావాలండి. ఇది గొల్లసున్నం ఉడకబెట్టిన కుండ. ఇందులో నీరు ఆరిపోతూ ఉంటాయి, వేసుకుంటూ ఉండాలి అస్తమాను. ఇందులో వాటర్ ఒక గ్లాస్ తీసుకున్నాను నేను. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి హీట్ అయిన తర్వాత ఈ సున్నపు నీరు వేయాలండి. వేసి ఇంకో గ్లాస్ మామూలు వాటర్ కూడా వేయాలి. మామూలు వాటర్ వేసినప్పుడు ఈ సున్నపు నీరు వైట్ కలర్లోకి వస్తాయి. అప్పుడు అల్లం వేయాలండి. ఈ అల్లాన్ని సున్నపు నీళ్ళల్లో 10 నిమిషాల పాటు ఉడికించాలండి. ఇది ఉడికేటప్పుడు అటు ఇటు కదిపినట్లయితే అల్లం అన్ని వైపులా కూడా సమానంగా ఉడుకుతుంది. ఇప్పుడు ఉడికిపోయింది కదా, మనం వేరే ప్లేట్లోకి తీసుకుందాము. ఈ అల్లం సున్నపు నీళ్ళల్లో ఉడకబెట్టడం వల్ల మాత్రమే సొంటి వాసన వస్తుందండి, వాటర్లో ఉడకబెడితే రాదు. ఇలా ప్లేట్లోకి తీసుకున్న అల్లాన్ని ఎండలో పెట్టుకోవాలండి. ఇలా మనకి ఈ అల్లంలో ఉన్న పచ్చంతా ఎండిపోయేంత వరకు కూడా ఎండలో పెట్టుకుంటూ ఉండాలి. నేను రెండో రోజు ఎండలో పెట్టేటప్పుడు పెద్ద ముక్కలుగా ఉంటే ఎండవని కొంచెం చిన్న ముక్కలుగా చేసి పెట్టుకున్నానండి. అయినా కూడా నాకు 10 డేస్ పట్టింది ఎండడానికి. ఇప్పుడు 10 డేస్ కూడా నేను వీడియో తీయలేదు, 10 డేస్ తర్వాత తీసాను. మనం ఈ సొంటి రోజు ఏదో రకంగా అంటే టీలో కానీ రైస్లో కానీ తీసుకోవటం వల్ల కఫం అనేది పెరగదండి. చాలా మంచిది ఒంటికి కూడా. బాలింతలకి వేసి పెడుతూ ఉంటారు కదా, ఇది సొంటి పొడి చాలా మంచిది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం అసలు మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ క్లిక్ చేయటం వల్ల మేము పెట్టే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.